హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ అంజలి, చార్టెడ్ అకౌంటెంట్. రీసెంట్గా వస్తున్న సెలబ్రిటీ స్కామ్స్ ఎక్స్పోజ్డ్ వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది ఎవరైనా సెలబ్రిటీస్ మీద కోపంతో చేస్తున్నారా వాళ్ళ వ్యూస్ కోసం, లేదా నిజంగానే సెలబ్రిటీస్ రెస్పాన్సిబులా? సెలబ్రిటీస్ హాస్పిటల్స్ని కానీ, బ్యూటీ క్లినిక్స్ని కానీ, బ్యూటీ పార్లర్స్ అనట్లేదు, బ్యూటీ క్లినిక్స్ అంటున్నా, బ్యూటీ క్లినిక్స్ని కానీ ప్రమోట్ చేయొచ్చా, అడ్వర్టైజ్ చేయొచ్చు అనుకుంటే జ్యువెలరీ షాపు, షాపింగ్ మాల్స్, చివరికి స్కూల్స్, వీటన్నిటికి కూడా భారీ బడ్జెట్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. కానీ హాస్పిటల్స్కి లేవెందుకు, లేదా ఏదైనా మెడిసిన్కి లేదెందుకు? సెలబ్రిటీస్ చేత ప్రమోషన్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ అంత క్రియేటివ్గా ఎక్కడ మీకు ఏమైనా కనిపించాయా? హాస్పిటల్స్కి కానీ, మెడిసిన్స్కి సంబంధించి కానీ. బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవ్వలేదు, ఆడుతున్న వాళ్ళు బాగానే ఆడుకుంటున్నారు. మధ్యలో సెలబ్రిటీస్ని ఎందుకు కేసు ఫైల్ చేశారు భయ్యా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటన్నిటికీ రీజన్స్ కోర్ పాయింట్ సెలబ్రిటీస్. ఎందుకు సెలబ్రిటీస్ కార్నర్ అవుతున్నారు? వాళ్ళకి తెలియక అవుతున్నారా? వాళ్ళకి గైడ్లైన్స్ తెలియక అవుతున్నాయా? అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని విత్ ఇన్ స్టాండర్డ్స్ లో ఉండాలి, సెలబ్రిటీస్ అందరూ ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి నోటిఫై చేసే ఆథరైజ్డ్ కౌన్సిల్. ఈ కౌన్సిల్ ప్రకారం స్టాండర్డ్స్ అన్ని కూడా సెలబ్రిటీస్ మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ అసలు సెలబ్రిటీ అంటే ఎవరు? మీరు అనుకునే వాళ్ళ, నేను అనుకునే వాళ్ళ? యూట్యూబర్సా, ఇన్స్టాగ్రామ్ హోల్డర్సా, బిజినెస్ పర్సన్సా, వెల్దీ పర్సన్సా, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్సా? ఎవరు సెలబ్రిటీ అంటే? మేం కాదు అని కొంతమంది అనొచ్చు, కానీ అందుకోసమే సెలబ్రిటీ అనే డెఫినేషన్ ని ఈ ఆథరైజ్డ్ కౌన్సిల్ మెన్షన్ చేసింది. అంటే అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం. సెలబ్రిటీ అంటే ఎవరు? వెల్ నోన్ పర్సన్, ఫేమస్ పర్సన్, ఎవరైనా సరే, స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కానీ, యాక్టివిస్ట్ కానీ, డాక్టర్ కానీ, ఎనీ అదర్ ఫీల్డ్. సోషల్ మీడియాలో 5 lakh ఆర్ మోర్ ఫాలోవర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరు సెలబ్రిటీ కేటగిరీ కింద వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. లేదు మా ఒపీనియన్ చెప్పాము అనడానికి వీలు లేదు. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. 5 lakh ఫాలోవర్స్ లేరు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవ్వదు. ఎండోర్స్మెంట్ కి కానీ, అడ్వర్టైజ్మెంట్ కి కానీ 40 lakhs ఇన్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ కానీ, లేదా వేరే ఏదైనా బెనిఫిట్ గా కానీ రిసీవ్ చేసుకున్నా మీరు సెలబ్రిటీ అయిపోతారు. ఆ స్టాండర్డ్స్ అన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదు నేను నా ఒపీనియన్ చెప్పాను, మిమ్మల్ని వెళ్ళమని చెప్పలేదు, ఇట్స్ మై ప్యూర్ పర్సనల్ ఒపీనియన్. అసలు సెలబ్రిటీస్ ఫాలో అవ్వాల్సిన స్టాండర్డ్స్ ఏంటి? ఏ ప్రోడక్ట్ అయినా, సర్వీస్ అయినా, ట్రీట్మెంట్ అయినా దాని రిజల్ట్ సివియర్ ఫినాన్షియల్ లాస్ ఆర్ ఫిజికల్ హార్మ్. గుర్తుపెట్టుకోండి, నేను ఇది జనరల్ గా చెప్పట్లేదు, లాలో మెన్షన్ చేసిన వర్డ్స్ ఇవి, యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నా. సివియర్ ఫినాన్షియల్ లాస్ అంటే బెట్టింగ్ యాప్స్ లాస్ అలాంటివి వస్తున్నందుకు, అందుకే సెలబ్రిటీస్ మీద కేసెస్ ఫైల్ అయ్యాయి. అడ్వర్టైజ్ చేయకూడదు, ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. అండ్ నెక్స్ట్ ఫిజికల్ హార్మ్. ఈ పర్మనెంట్ మేకప్స్ వీటి వల్ల చాలా మంది సఫర్ అయ్యారు, అందుకే ఇవి కూడా ఇల్లీగల్. సెలబ్రిటీస్ లేదా వాళ్ళ మేనేజర్ లేకపోతే వాళ్ళ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి ప్రోడక్ట్ మీద. వాటి ప్రిస్క్రిప్షన్ కానీ, లేకపోతే వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, వాటి రిజల్ట్స్ అన్ని కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. దానికి సరిపడా డ్యూ డెలిజెన్స్ చేయాలి. డ్యూ డెలిజెన్స్ అంటే క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆ సర్వీస్ ఆ ట్రీట్మెంట్. వాటి రిజల్ట్స్ ని ఈ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మల్ రిపోర్ట్ పంపించాలి. ఇది మెయిన్ పాయింట్. చాలా మంది ఫాలో అవుతున్నారో లేదో కూడా తెలియదు. ఏ అయితే సెలబ్రిటీస్ వస్తున్నారో, సెలబ్రిటీస్ కానీ, మేనేజర్స్ కానీ, వాళ్ళ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ కానీ, వీళ్ళందరూ ఇయర్ లో ఏ యాడ్స్ వచ్చాయో, ఏ కొలాబరేషన్స్ వచ్చాయో, ఏ ఎంగేజ్మెంట్ వాట్ ఎవర్ దాన్ని ఏమంటారు, ఏ ఎండార్స్మెంట్ వచ్చిందో అవన్నీ కూడా వాళ్ళు రిటర్న్ ఫామ్ లో ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరు? 5 lakh ఫాలోవర్స్ దాటిన ప్రతి సెలబ్రిటీ, లేదా 40 lakh ఆర్ మోర్ ఎర్న్ చేస్తున్న ప్రతి సెలబ్రిటీ. టెస్టిమోనియల్స్ ఆర్ రిజల్ట్స్, దీన్నే ఫీడ్బ్యాక్స్ అంటారు. మీరు ప్రోడక్ట్ కానీ, సర్వీస్ కానీ, ట్రీట్మెంట్ కానీ తీసుకున్న తర్వాత వాటి రిజల్ట్స్ జెన్యూన్ గా ఎక్స్ప్లోజ్ చేయాలి. అంతే తప్ప వాళ్ళు పే చేశారు, మేము స్క్రిప్ట్ చదివాము అనడం ఇల్లీగల్. మెయిన్ కోర్ పాయింట్ ఆఫ్ ద వీడియో, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945, డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ క్లైమ్స్ యాక్ట్ 1954. ఈ యాక్ట్స్ కింద కవర్ అయ్యే ప్రోడక్ట్ కానీ, సర్వీస్ కానీ, ట్రీట్మెంట్ కానీ దేన్ని కూడా అడ్వర్టైజ్ చేయకూడదు. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. ఏం కవర్ అవుతాయి వీటి కింద? పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ కలర్ ఇంప్రూవ్మెంట్, పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ బాల్డ్నెస్, ఇవన్నీ ప్రొహిబిటెడ్. వీటిని ఎవరైనా సెలబ్రిటీ ప్రమోట్ చేశారు అంటే ఇట్స్ ఇల్లీగల్. అసలు పర్మనెంట్ అనే వర్డ్ ఇల్లీగల్ అండ్ మిస్గైడెడ్. నెక్స్ట్ మ్యాజికల్ క్యూర్స్ అంటే క్యాన్సర్, థైరాయిడ్, బాల్డ్నెస్,
సెక్షువల్ ఇంపార్టెన్స్, ఇవన్నీ కూడా ఏదైనా సెలబ్రిటీ వచ్చి పలానా క్లినిక్లో పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను ద క్యూర్ అయ్యిందని చెప్పడం కూడా ఈ పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ ఉంటున్నాయి కదా, అవి హాస్పిటల్స్ కవర్ అవుతాయా అంటే కవర్ అవుతాయి. నీడిల్ ఇన్వాల్వ్మెంట్, సిజర్ ఇన్వాల్వ్మెంట్, బ్యాండేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతిదీ కూడా హాస్పిటల్ కిందే కవర్ అవుతుంది. నార్మల్ బ్యూటీ పార్లర్ అవ్వవు. నార్మల్ బ్యూటీ పార్లర్ అంటే ఏంటి? ఫేషియల్స్, హెయిర్ సెట్టింగ్స్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, అలాంటి నార్మల్ సర్వీసెస్ బ్యూటీ పార్లర్, అవి ఏమైనా చేసుకోవచ్చు, ఓకే, ఇట్స్ ఓకే. బట్ పర్మనెంట్ మేకప్ అని చెప్పి ఇలాంటి క్లినిక్స్, సర్జికల్ ఎక్విప్మెంట్ యూస్ చేసేవి, అవన్నీ హాస్పిటల్స్ కింద వస్తే ఖచ్చితంగా ఈ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. విడిగా సెలబ్రిటీస్ అక్కడ జరుగుతున్న ప్రొసీజర్ని కానీ అక్కడ జరుగుతున్న ప్రాసెస్ని, రిజల్ట్స్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పకూడదు. ఇట్స్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. వీటిని అడ్వర్టైజ్ చేయొచ్చు లేదా ప్రమోట్ చేయొచ్చు. హాస్పిటల్ సర్వీసెస్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, అడ్వర్టైజ్ చేయొచ్చు, కానీ ఏవి వాటికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఏంటి అంటే వ్యాక్సినేషన్ సర్వీసెస్, లేకపోతే ఫ్రీ మెడికల్ క్యాంప్స్, ఫ్రీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఫ్రీ క్యాన్సర్ క్యూర్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటివన్నీ కూడా అవేర్నెస్ ఇవ్వచ్చు, అడ్వర్టైజ్ చేయొచ్చు. పర్టికులర్ హెల్త్ గురించి అవేర్నెస్ ఇవ్వచ్చు పీపుల్లో, అంతేగాని పర్టికులర్ హాస్పిటల్లో పర్టికులర్ డాక్టర్ కి సంబంధించి ప్రమోట్ చేయకూడదు. మాధురి దీక్షిత్, అనుష్క శర్మ, మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు చేశారు కొన్ని ఫ్రీ సర్వీసెస్ కానీ, లేకపోతే కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కి సంబంధించి వాళ్ళ అవేర్నెస్ కానీ చేశారు. అవన్నీ చేయొచ్చు. ఆల్రెడీ వీటి వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేసే విక్టిమ్స్ ఎవరైనా ఉంటే ASCIonline.in ఇందులో కంప్లైంట్ కూడా రైజ్ చేయొచ్చు. మీరు ఏ సెలబ్రిటీ వల్ల మోసపోయారో, ఏ సెలబ్రిటీ మీకు వాళ్ళ వీడియో చూసి, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసి మీరు ఆ ట్రీట్మెంట్ కానీ ప్రోడక్ట్ కానీ వాడి సఫర్ అయ్యారో మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇందులో ASCIonline.in ఇందులో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. కంప్లైంట్ రైజ్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే, ఏ యాడ్ అయితే చూసారో యాడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారో లేదా మీ ప్రోడక్ట్ తీసుకున్న డీటెయిల్స్ ని డాక్యుమెంట్ చేయండి. మీరు ఈ సైట్ లో పర్టికులర్ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి మీరు కంప్లైంట్ చేస్తే విత్ ఇన్ 15 days వీళ్ళు ఈ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ సెలబ్రిటీని అప్రోచ్ అయ్యి వాళ్ళ డ్యూ డిలిజెన్స్ చేశారా లేదా, వాళ్ళ స్టాండర్డ్స్ ఫాలో అయ్యారా లేదా, వాళ్ళ దగ్గర రిజల్ట్స్ ఉన్నాయా లేదా పర్టికులర్ గా అనేది వాళ్ళు తెలుసుకుని మీకు ప్రాపర్ గా రిజల్యూషన్ అయితే ఛాన్స్ అయితే ఉంది.